హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. ఓకే, సో మన తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది కదా. హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అయిపోతున్నాయి. సో ఖచ్చితంగా అందరూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మీ సెంటర్స్ ఎక్కడ అయిందని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, సో సోషల్ స్టడీస్ కంటెంట్కి సంబంధించి తెలంగాణ టెట్ కానీ డిఎస్సి పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇప్పుడు ప్రజెంట్ 6th నుంచి 8th క్లాస్ వరకు మనకి థీమ్ వైజ్గా నేను వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేస్తున్నా. మన ఛానల్లో థీమ్ 1, థీమ్ 2 అండ్ థీమ్ 6కి సంబంధించి 6th నుంచి 8th క్లాస్ వరకు ఉన్న లెసన్స్ అన్ని కూడా అప్లోడ్ చేసా. అండ్ థీమ్ 4 అనేది కూడా అప్లోడింగ్ అనేది చేస్తున్న క్లాసెస్. ఆల్రెడీ థీమ్ 4కి సంబంధించి ఒక క్లాస్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టినా, ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మెయిన్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థీమ్ 4కి సంబంధించి 7th క్లాస్లో ఉన్న లెసన్ ఏంటిదంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ద స్ట్రగుల్ ఫర్ ద ఈక్వాలిటీ. సో మనకి ఈక్వాలిటీ రావడం కోసం ఏమేమి కమిటీస్ వచ్చినాయి అండ్ బిఎస్ వెంకటరావు గురించి ఉంటుంది, అంబేద్కర్ గురించి, అన్ని గురించి కూడా డీటెయిల్గా ఈ వీడియోలో కవర్ అయిపోతాయి. ఓకేనా, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అన్ని పాయింట్స్ కూడా కవర్ అవుతాయి. సో ఫస్ట్ పాయింట్, క్యాస్ట్ సిస్టమ్ అనేది మన కంట్రీలో ఇన్ఈక్వాలిటీకి మేజర్ ఫామ్గా మారింది. ఏంటిది? క్యాస్ట్ సిస్టమ్. సో ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని సెంచరీస్ బ్యాకే అనుకుంటుంది. సో గవర్నమెంట్ యొక్క మేజర్ ఏం ఏంటిది అని అంటే టు ఎలిమినేట్ ద క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఎలిమినేట్ చేయడమే గవర్నమెంట్ యొక్క మేజర్ ఏమ్గా మారింది. ఓకే, నెక్స్ట్, సో క్యాస్ట్, ఒక క్యాస్ట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కస్టమ్స్ కానీ సేమ్ పర్టికులర్ డైటీని వర్షిప్ చేయడము, వాళ్ళు అన్నీ కూడా వాళ్ళ క్యాస్ట్కి తగ్గట్టుగానే చేసేవాళ్ళు. ఓకే, సో కొంతకాలానికి వీళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళు కూడా ప్రొఫెషన్ కానీ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళ క్యాస్ట్ ప్రకారమే అందరు కూడా ఒకటే వర్క్ చేసేవాళ్ళు. సో కొంచెం డేస్ మారుతున్న కొద్దీ ఇదంతా కూడా చేంజ్ అయింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో పార్ట్స్ ఆఫ్ ద ల్యాడర్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. సో మనకి 2 పార్ట్స్ ఇచ్చిండ్రు. సో ఫస్ట్ వన్ ఏంటిదంటే టాప్ ఆఫ్ ద ల్యాడర్. సో ఇప్పుడు నార్మల్గా ఇది ల్యాడర్ అనుకోండి. ఈ టాప్లో ఎవరు ఉంటారంటే అప్పర్ క్యాస్ట్ ఇంకా సుపీరియర్స్ ఉండేవాళ్ళు ఎక్కడ? టాప్లో. సో బిలో ద ల్యాడర్ ఎవరు ఉండేవాళ్ళు అని అంటే అన్వర్తి ఆర్ అన్టచబుల్ పీపుల్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ల్యాడర్ ఉండేవాళ్ళు అని చెప్పేసి మనకి 2 పార్ట్స్ ఆఫ్ ల్యాడర్గా చేసి మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది చేశారు. ఓకేనా, నెక్స్ట్, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్కి సంబంధించి ఒక స్టోరీ అనేది ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా ఒక 2-3 పాయింట్స్ అనేది మనకి మెన్షన్ చేశారు, అవేంటియో చూద్దాం. సో ఇతను వచ్చేసి భీమ్రావ్ అంబేద్కర్ వచ్చేసి ఎవరు? చైర్మన్ ఆఫ్ కమిటీ ఫర్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇతనే కదా డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? అంబేద్కర్. సో ఇతను వచ్చేసి ఫస్ట్ యూనియన్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ యూనియన్ లా మినిస్టర్ ఎవరు? అంబేద్కర్. నెక్స్ట్, సో ఇతను వచ్చేసి కూడా గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇతని గురించి ఇచ్చి ఈ 3 పాయింట్స్ ఏబిసి ఇచ్చి విచ్ ఇస్ కరెక్ట్, ఏబి, బిసి, ఏబిసి ఇట్లా ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను ప్రతి ఒక్క పాయింట్ కూడా మెన్షన్ చేశాను. ఓకే, సో అంబేద్కర్ వచ్చేసి ఎప్పుడు డిస్క్రిమినేట్గా అయిండు అని అంటే ఇన్ 1901 అట్ ద ఏజ్ ఆఫ్ 9 years ఉన్నప్పుడు ఒక కొంచెం ఇన్సిడెంట్ వల్ల ఇతను డిస్క్రిమినేట్ అయ్యే విధంగా చూసిరు అన్నట్టు. ఓకేనా, సో ఆ ఇన్సిడెంట్ ఏంటిది అని అంటే ఈ అంబేద్కర్ వాళ్ళ బ్రదర్ ఇంకా కజిన్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ ఫాదర్ని మీట్ అవ్వడం కోసము ఎక్కడికి పోతారంటే కోర్గాన్కి పోతారు. సో అక్కడ ఇది ఎక్కడ అని అంటే మహారాష్ట్రలో. సో ఎంతసేపు వెయిట్ చేసినా కూడా వీళ్ళు మంచి డ్రెస్ అయిపోయి పోతారు అన్నట్టు. మంచిగా ఒక అప్పర్ క్యాస్ట్ వాళ్ళలాగా బ్రాహ్మిన్స్ లాగా కనిపించే విధంగా వీళ్ళు మంచిగా డ్రెస్ అయిపోతారు. సో అక్కడికి వెళ్ళినాక ఎంతసేపటికి చూసినా కూడా వాళ్ళ నాన్న రాడు. సో స్టేషన్ మాస్టర్ వచ్చి వీళ్ళ డ్రెస్సింగ్ చూసి వీళ్ళు బ్రాహ్మిన్స్ పిల్లలు కావాల్సి అని అనుకొని మంచి దగ్గరగా వచ్చి మాట్లాడతాడట. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే స్టేషన్ మాస్టర్ మీ కమ్యూనిటీ ఏంటిది అని చెప్పేసి అడిగినప్పుడు అతను ఒక్క మినిట్ కూడా ఆలోచించకుండా మహారాజ్ అని చెప్తారు. సో మహారాజ్ వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ. మహారాజ్ని అన్టచబుల్స్లా ట్రీట్ చేసేవాళ్ళు ఎక్కడంటే బాంబే ప్రెసిడెన్సీలో. సో అదే తెలిసిన వెంటనే ఆ స్టేషన్ మాస్టర్ కొంచెము స్టన్ అయిపోయి ఈ విధంగా చూస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఇమీడియట్గా వెళ్ళిపోతారు. సో చాలా టైం అయిపోతుంది, సన్సెట్ కూడా అయిపోతుంది. ఎంత ట్రై చేసినా వాళ్ళకి రిక్షాస్ కూడా రావు, ఎందుకంటే అన్టచబుల్గా వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు కాబట్టి. సో ఈ విధంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అన్టచబిలిటీగా ఫీల్ అయిండు, డిస్క్రిమినేట్ అయిండు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, ఓం ప్రకాష్ వాల్మీకి. ఇతను వచ్చేసి దళిత్ రైటర్. ఓకేనా, ఇతను ఏం రాస్తాడు అంటే ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటిదంటే జోతన్. ఓకేనా, సో ఇతను వచ్చేసి స్కూల్లో ఉన్నప్పుడు డిఫరెంట్ ఒక్కరిని సపరేట్ కూర్చోబెట్టే వాళ్ళు క్లాస్లో. హెడ్ మాస్టర్ వచ్చేసి
వచ్చేసి ఇతను వచ్చేసి ఎప్పుడు అనంటే 4th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ హెడ్ మాస్టర్ వచ్చేసి అతన్ని మొత్తం కూడా ప్లే గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేయమని అని చెప్పేసి చెప్పేవాడు. ఓకేనా. సో ఇతను రాసడంలో ఏమని రాస్తారంటే, ద ప్లే గ్రౌండ్ వాస్ వే లార్జర్ దెన్ మై స్మాల్ ఫిజిక్ కుడ్ హ్యాండిల్ అండ్ ఇన్ క్లీనింగ్ ఇట్ మై బ్యాక్ బిగిన్ టు ఎక్. సో అతను ఈ విధంగా రాస్తాడు అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిండు. ఓకే. సో ఆ విధంగా క్లీన్ చేయడం వల్ల అతని యొక్క ఫేస్ అంతా కూడా డస్ట్ అయిపోయింది. అలా ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాస్‌లో కూర్చొని చదువుకుంటూనే ఈయన ఒక్కడు మాత్రమే స్వీప్ చేస్తున్నాడని చెప్పేసి ఫీల్ అవుతాడు. ఈ విధంగా డిస్క్రిమినేట్ అనేది జరిగింది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. సో మనకి క్యాస్ట్ సిస్టమ్ కంటే ముందు వర్ణ సిస్టమ్ అనేది ఉంటుండే. సో లేట్ వేదిక్ పీరియడ్ లో ఎన్ని వర్ణాస్ ఉండే? 4 మేజర్ వర్ణాస్ ఉండే. అవి ఏంటి అంటే బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శుద్రాస్. సో కొన్ని లోవర్ క్యాస్ట్ వాళ్ళని అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి సర్వెంట్స్ గా చూసేవాళ్ళు. సో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏవైతే చెప్తారో వాటి రూల్స్ ని లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఒబే చేయాలి అని చెప్పేసి ఆ విధంగా ఉంటుండే. సో కొంతమంది థింకర్స్ లైక్ బుద్ధ, మహావీర, రామానుజ, బసవ, కబీర్, వేమన వీళ్ళంతా కూడా ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ సుపీరియర్ గా ఉండడం అనే ఐడియాని క్రిటిసైజ్ చేసి మాట్లాడేవాళ్ళు. ఓకే. నెక్స్ట్, సో 19th ఇంకా 20th సెంచరీలో కొన్ని సోషల్ రిఫార్మర్స్ అనేవి వచ్చినాయి. దేనికోసము అని అంటే న్యూ సోషల్ సిస్టమ్ ని క్రియేట్ చేయడం కోసం. ఈ న్యూ సోషల్ సిస్టమ్ అనేది దేని మీద బేస్ చేసుకొని అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ, బ్రదర్హుడ్, హ్యూమన్ డిగ్నిటీ, ఎకనామిక్ అండ్ జస్టిస్ వీటి మీద బేస్ చేసుకొని న్యూ సోషల్ సిస్టమ్స్ అనేవి క్రియేట్ చేశారు. ఓకే. సో అవి ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు అని అంటే జ్యోతిరావు గోవిందరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్, ఈవి రామస్వామి నైకర్, శ్రీ నారాయణ గురు, అయ్యంకాళి. సో వీళ్ళందరూ కూడా ఇంక్లూడ్ చేసిండ్రు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్, డ్యూరింగ్ ద కొలోనియల్ పీరియడ్, తెలంగాణలో కొలోనియల్ పీరియడ్ అప్పుడు సోషల్ మొబలైజేషన్ అనేది కూడా ఎమర్జ్ అయింది. సో అందులో కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయిండ్రు అని అంటే పి వెంకటస్వామి, ఈశ్వరిబాయ్, టిఎన్ సదాలక్ష్మి, సిఎస్ ఇత్తిరాజన్, అరిగే రామస్వామి, ఎం వెంకటస్వామి, బిఎస్ వెంకటరావు. సో వీళ్ళంతా కూడా ఇంక్లూడ్ అయ్యారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్, బిఎస్ వెంకటరావు గురించి చూద్దాం. సో అతని యొక్క ఇయర్స్ ఏంటిది? బర్త్ ఇయర్ వచ్చేసి 1896 అండ్ డెత్ వచ్చేసి 1953. ఓకేనా. సో ఇతను ఎక్కడ బోర్న్ అయిండు అని అంటే, సో ఇతని యొక్క టోటల్ నేమ్ ఏంటి అంటే బత్తుల వెంకటరావు అని చెప్పేసి ఇతని యొక్క పూర్తి పేరు. సో ఇతను ఎక్కడ పుట్టిండు అని అంటే గస్మండి, హైదరాబాద్ లో పుడతాడు. ఓకేనా. ఇతని యొక్క ఫాదర్ ఇతన్ని ఇంకొక నేమ్ ఏంటిదంటే రావ్ సాహెబ్ అని కూడా పిలుస్తాం. ఓకే. సో వీళ్ళ యొక్క నాన్న ఎవరు అని అంటే బత్తుల్లా సాయన్న వచ్చేసి ఈ బిఎస్ వెంకటరావు యొక్క ఫాదర్. సో ఇతను యూరోపియన్స్ దగ్గర డొమెస్టిక్ సర్వెంట్ గా వర్క్ చేసేవాడు. ఓకే. నెక్స్ట్, సో బిఎస్ వెంకటరావు వచ్చేసి 9th క్లాస్ వరకు చదివిండు. అప్పుడు అతనికి వేరే లాంగ్వేజెస్ తెలుగుతో పాటు ఏమేమి వచ్చు అని అంటే ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్ అండ్ మరాఠీ ఇవన్నీ కూడా తెలుగుతో పాటు అతను నేర్చుకున్నాడు. నెక్స్ట్, సో ఇతను ఎప్పుడైతే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వడానికి ముందు ఇతను పూణేలో స్కల్ప్చర్ గా చేసేవాడు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్, సో ఆది ద్రావిడ సంఘం ఇది ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే 1922లో ఆది ద్రావిడ సంఘం అనేది ఫామ్ అవుతుంది. ఓకే. సో ఇందులో పీపుల్ వచ్చేసి ఎవరు అని అంటే ఎం గోవిందరాజులు అండ్ ఎం వెంకటస్వామి. ఇద్దరు కూడా ఎం అని ఉన్నది. ఒకరు గోవిందరాజులు, ఒకరు వెంకటస్వామి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్, సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే ద ఆబ్లిగేషన్ ఆఫ్ ద దేవదాసి సిస్టమ్ అండ్ బ్రింగింగ్ యూనిటీ అమాంగెస్ట్ ద దళిత్స్. రెండు ఉన్నాయి చూడండి. టు ఆబ్లిగేషన్ ఆఫ్ ద దేవదాసి సిస్టమ్ అండ్ బ్రింగింగ్ యూనిటీ అమాంగెస్ట్ ద దళిత్స్. ఇవి రెండు కూడా మెయిన్ ఎయిమ్స్ దేనికి? ఆది ద్రావిడ సంఘంకి. ఓకే. నెక్స్ట్, ఆది హిందూ మహాసభ ఎప్పుడు ఫామ్ అయింది అంటే ఏప్రిల్ 1927లో మనకి ఆది హిందూ మహాసభ అనేది ఫామ్ అవుతుంది. సో పూణేలో జరిగిన ఒక డిస్కషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక డెకేడ్ లేటర్ లో దీన్ని ఏమని ఫామ్ చేసిండ్రు అని అంటే యూత్ లీగ్ ఆఫ్ అంబేద్కరేట్స్ లాగా ఫామ్ చేసిరు. ఓకే. నెక్స్ట్, యూత్ లీగ్ అంబేద్కరేట్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, దీని యొక్క యూత్ లీగ్ ఆఫ్ అంబేద్కరేట్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే దళిత్స్ ని ఎడ్యుకేట్ చేయడమే ఈ యూత్ లీగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిండు. ఓకే. నెక్స్ట్, సో ఇది వచ్చేసి లేటర్ తర్వాత హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ గా రీనేమ్ చేసిండ్రు అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిండు. ఓకేనా. నెక్స్ట్, సో ఈ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ లీడర్స్ అంతా కూడా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి క్యాస్ట్ గురించి అన్ని కూడా అవేర్నెస్ ఇవ్వడం
ఇవ్వడము, మీటింగ్స్ పెట్టడం అనేది కూడా వీళ్ళంతా కూడా చేసిర్రు. ఓకేనా. సో వీళ్ళొచ్చేసి కొన్ని హౌసెస్ ఇంకా లైబ్రరీస్ కూడా ఎక్కడ కన్‌స్ట్రక్ట్ జేషిండంటే గస్మండి ఏరియాల కన్‌స్ట్రక్ట్ జేషిన దాన్ని ఏమని పిలుస్తారంటే ఆడి నగర్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ సో అక్రాస్ ద హైదరాబాద్ సిటీ దే వేర్ కన్‌స్ట్రక్టెడ్ 18 టెంపుల్స్ ఫర్ దళిత్స్. ఒకప్పుడు దళిత్స్‌ని టెంపుల్స్‌కి రానియకపోతుండే, అన్‌టచబిలిటీగా చూస్తుండే గదా! సో హైదరాబాద్ సిటీలో ఓన్లీ దళిత్స్ కోసము 18 టెంపుల్స్ అనేది ఈ కమ్యూనిటీ వాళ్ళు కన్‌స్ట్రక్ట్ జేషిర్రు అని చెప్పేసి మనకి మెన్షన్ జేషిర్రు. ఓకే. సో బిఎస్ వెంకటరావు అనేది అతని యొక్క దళితులోని అప్‌లిఫ్ట్‌మెంట్ జేయడానికి దాన్ని ఎవరు రికగ్నైజ్ జేషిండంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రికగ్నైజ్ జేషిండు బిఎస్ వెంకటరావు యొక్క కాంట్రిబ్యూషన్‌ని. సో దాంతోటి అంబేద్కర్ రావు ఏం జేషిండంటే వెంకటరావుని ఇన్వైట్ చేస్తాడు. దేనికి అంటే బాంబే ప్రెసిడెన్సీ మహార కాన్ఫరెన్స్‌కి ఇన్వైట్ చేస్తాడు. ఇది ఎప్పుడు అయింది అనంటే 1936లో బాంబేలో అవుతుంది. ఓకే. సో అక్కడికి ఒక 10,000 మెంబర్స్ అనేది వస్తారు. నెక్స్ట్ ఆన్ ఏప్రిల్ 1, 1947 హైదరాబాద్ అసెంబ్లీ వచ్చేసి ఒక డిబేట్ మీద రిజల్యూషన్ అనేది పెడతది. సో ఆ డిబేట్ అనేది ఆ రిజల్యూషన్ ఎవరు పాస్ చేసిర్రు అనంటే పాలయం పిల్లై. ఓకేనా. పాలయం పిల్లై అని అతను పెట్టిన రిజల్యూషన్ మీద హైదరాబాద్ అసెంబ్లీ అనేది డిబేట్ చేస్తది. సో ఇతను ఏం పెడతాడు అనంటే దళిత్స్‌ని అప్‌లిఫ్ట్ చేయడానికి, సప్రెస్డ్ క్లాసెస్‌ని అప్‌లిఫ్ట్ చేయడానికి స్టేట్‌లో 20 లాక్ రూపీస్ గ్రాంట్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. సో దీన్ని శ్రీ వెంకటరావు ఎంత రిజల్యూషన్‌కి రైజ్ చేస్తాడు ఈ గ్రాంట్‌ని అంటే 1 crore రూపీస్‌కి రైజ్ చేస్తాడు. ఓకేనా. సో ఈ అసెంబ్లీ హౌస్ కూడా ఈ రికమెండేషన్స్‌కి ప్రైమ్ మినిస్టర్‌కి పంపిస్తారు 1 crore గ్రాంట్ అనే ఫండ్ అనేది ఇవ్వడానికి. సో నిజాం కాన్స్టిట్యూషన్ కూడా అది క్లాసెస్ వెల్ఫేర్‌కి ఫండ్ అనేది శాంక్షన్ చేస్తది. ఎంత అంటే 1 crore రూపీస్‌కి. ఓకేనా. సో నిజాం వీళ్ళు బిఎస్ వెంకటరావుని ఏమని అవార్డింగ్ ఇస్తారు అనంటే టైటిల్ కుషుర్ ఈ డెక్కన్ అని చెప్పేసి టైటిల్ అనేది ఇస్తారు. ఓకే. సో ఇతను వచ్చేసి రాజ్యసభకి ఎప్పుడు ఎలక్ట్ అవుతాడు అనంటే 1952లో బిఎస్ వెంకటరావు వాస్ ఎలక్టెడ్ టు ద రాజ్యసభ బై ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్టర్ 1952 అని చెప్పేసి మనము ఇయర్స్ అనేవి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. సో మనకి ఇండియా ఫ్రీడమ్ వచ్చినప్పటికీ ఈ విధంగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కోసము చాలా మంది లీడర్స్ అనేది ఫాట్ చేసిర్రు. అవునా. సో వాళ్ళ యొక్క లీడర్స్ అంతా కూడా మెయిన్ గోల్ ఏంటిది అనంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈక్వల్‌గా ట్రీట్ చేసే విధంగా ఉండాలి కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అందరూ కూడా ట్రై చేసిర్రు. ఓకే. నెక్స్ట్ సో వీళ్ళంతా కూడా ఈ ఈక్వాలిటీ అనేది ఇండియాస్‌లో యూనిటీగా ఉండడానికి ఒక కీ వాల్యూగా మారింది. ఓకే. నెక్స్ట్ సో అన్‌టచబిలిటీని ఒక క్రైమ్‌గా అనేది చూసేవాళ్ళు. సో దాన్ని లీగల్‌గా లాస్ తోటి అబాలిష్ చేసిర్రు అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిర్రు. ఓకే. నెక్స్ట్ సో గవర్నమెంట్ వచ్చేసి 2 వేస్‌గా ఇంప్లిమెంట్ చేసి ఈక్వాలిటీ అనేది తీసుకొస్తది. సో ఫస్ట్ వన్ ఏంటిదంటే గ్యారంటీడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ త్రూ లాస్. నెక్స్ట్ త్రూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కీమ్స్ టు హెల్ప్ ద డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్. ఈ 2 వేస్ నుంచి గవర్నమెంట్ అనేది ఈక్వాలిటీ తీసుకురావడానికి ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ద మిడ్ డే మీల్ స్కీమ్. సో మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టేట్ ఇండియాలో ఏంటిదంటే అది అమలు చేయడంలో తమిళనాడు స్టేట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ దిస్ మిడ్ డే మీల్ స్కీమ్. సో ఇది వచ్చేసి ఎప్పుడంటే ఇన్ 2001 ద సుప్రీం కోర్ట్ అనేది అన్ని స్టేట్ గవర్నమెంట్స్‌కి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వితిన్ ద 6 monthsలో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆర్డర్ అనేది ఇస్తుంది. ఓకేనా. సో ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే సో పూర్ చిల్డ్రన్‌కి స్కూల్‌కి రావడానికి స్టార్ట్ అయింది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ సో స్టార్టింగ్‌లో టీచర్స్ ఏమని రిపోర్ట్ చేసేవాళ్ళు అనంటే చిల్డ్రన్ లంచ్ కోసం ఇంటికి పోతే మళ్ళా తర్వాత స్కూల్‌కి రాకపోతుండే అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ సో ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా చిల్డ్రన్ యొక్క అటెండెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. అండ్ అదే విధంగా వాళ్ళకి న్యూట్రిషన్ అంతా కూడా కరెక్ట్‌గా అందుతుంది. పూర్ చిల్డ్రన్‌కి న్యూట్రిషన్ అది కూడా అందుతుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే లివ్లీహుడ్ అండ్ స్ట్రగుల్స్ ఆఫ్ అర్బన్ పీపుల్. సో ఏవైతే ఫ్యాక్టరీస్ గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయి ఉంటాయో అవి గవర్నమెంట్ యొక్క లాస్ అని కూడా ఫాలో అయ్యి వర్కర్స్‌కి ఆ లాస్ ప్రకారంగా ప్రొవైడ్ చేయాలి వేజెస్ అని చెప్పేసి ఉంటది. ఓకేనా. నెక్స్ట్ ఏవైతే ఫ్యాక్టరీస్ ఆ వర్కర్స్ సెక్షన్ యొక్క వర్కర్స్‌ని వాళ్ళ యొక్క వెల్‌ఫేర్‌ని ప్రొటెక్ట్ చేస్తదో ఆ వర్కర్స్‌ని మనము రెగ్యులర్ వర్కర్స్ లేదా పర్మనెంట్ వర్కర్స్ అని చెప్పేసి అంటాం. అండ్ ఎవరైతే వర్కర్స్‌ని అవి ఫ్యాక్టరీస్ అని ప్రొటెక్ట్ చేయదో వాళ్ళని క్యాజువల్ లేదా కాంట్రాక్ట్ వర్కర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే.
సో ఈ రెగ్యులర్ వర్కర్స్ కి వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది మెడికల్ ఫెసిలిటీ ఉంటది. పిఎఫ్ అనేది ప్రొవైడ్ ఫండ్ అనేది ఉంటది. హెల్త్ చెకప్ ఉంటది ప్రైవేట్ హాస్పిటల్స్ లో. అండ్ అదే విధంగా లీవ్స్ అనేవి ఉంటాయి. సేఫ్ వేర్ వర్క్ ప్లేస్ లో సేఫ్టీ వేర్ అనేది కూడా ఉంటది. సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేవి కూడా ఫ్యాక్టరీలో ఉంటాయి. అండ్ వాళ్ళ చిల్డ్రన్ కి ఎడ్యుకేషనల్ అలవెన్స్ కూడా ఇస్తారు. అండ్ అదే విధంగా ఎల్టీఏ లీవ్ ట్రావెల్ అలవెన్స్ అంటే మనము ఏవైనా లీవ్ కి మీద ట్రావెల్ వెళ్ళినా అని కూడా వాటికి ఒక అలవెన్స్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనం ఉండడానికి క్వార్టర్స్ అనేవి కూడా ఇస్తారు. ఇవంతా కూడా పర్మనెంట్ వర్కర్స్ కి రెగ్యులర్ వర్కర్స్ కి ఉంటాయి బెనిఫిట్స్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రేడ్ యూనియన్స్. సో ట్రేడ్ యూనియన్ అంటేనేమో ఒక ఆర్గనైజేషన్ వర్కర్స్ అంతా కూడా కలిసి ఒక ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అవుతారు. వాళ్ళనే మనము ట్రేడ్ యూనియన్ అని చెప్పేసి అంటాం. సో ఈ ట్రేడ్ యూనియన్స్ అనేవి ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఆల్ వర్కర్స్ విత్ ద గవర్నమెంట్ అండ్ ద ఎంప్లాయీస్ తోటి వర్క్ అవుతాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో అబౌట్ 2 lakhs ఆఫ్ వర్కర్స్ ఫ్రమ్ ఒడిశా తెలంగాణకి వచ్చి బ్రిక్ క్లెన్స్ లో వర్క్ చేస్తారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కామన్ టు సీ thousands of worker families from Telangana and go to the other states like Karnataka, Maharashtra to work in the claims of those states. ఓకేనా, ఒడిశా నుంచి తెలంగాణకే రావడం కాకుండా తెలంగాణ నుంచి వేరే స్టేట్స్ కూడా పోయిరు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో బ్రిక్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి స్టెప్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ మిక్సింగ్ సాయిల్ అండ్ శాండ్ విత్ వాటర్. సెకండ్ వన్ ద సాఫ్ట్ క్లే is put in mold and made into bricks. థర్డ్ వన్ వచ్చేసి the bricks are cleaned and sealed by the company. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి దీస్ ఆర్ దెన్ allowed to dry and loaded on bullock and taken to cleanse for baking. ఓకేనా, సో ఇవన్నీ కూడా బ్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి స్టెప్స్. ఓకే, సో ఈ బ్రిక్స్ లో వర్క్ చేసే వాళ్ళు అంతా కూడా 14 to 16 hours వర్క్ చేసే వాళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ బ్రిక్ క్లెన్స్ లో వర్క్ చేస్తారో వాళ్ళకి వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రిక్స్ చేస్తారో దాని ప్రకారమే వాళ్ళ పేమెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో ఇందులో వర్క్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ వన్, ద వర్క్ డే అండ్ నైట్ అంటిల్ ద టేక్ లోన్ ఫ్రమ్ ద కాంట్రాక్టర్ ఈస్ రీపేడ్. వాళ్ళు ఏదైతే కాంట్రాక్టర్ నుంచి లోన్ అనేది తీసుకుంటారో రీపే వరకు డే అండ్ నైట్ అనేది వర్క్ చేస్తారు. అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్, దే ఆర్ టేకెన్ టు ఫార్ ఆఫ్ స్టేట్స్ అంటే వేరే అంటే అవుట్స్కట్స్ స్టేట్స్ లో అవుట్స్కట్స్ లో ఉండి వాళ్ళు వర్క్ అనేది చేస్తారు. అక్కడ వాళ్ళు ఉండే ప్లేస్ లో వాళ్ళకి లాంగ్వేజ్ కూడా తెలియకపోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్, సో ఆల్రెడీ ఇందాక చెప్పిన కదా దే వర్క్ డే అండ్ నైట్. నెక్స్ట్, సో వీళ్ళంతా కూడా ఒక బాండెడ్ స్లేవ్స్ గా ఉండేవాళ్ళు. ఓకే, నెక్స్ట్, సో వీళ్ళకి ట్రేడ్ యూనియన్స్ అనేవి ఫామ్ అవ్వవు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో వర్కర్స్ యొక్క రైట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి చూద్దాం. సో టోటల్ గా వర్కర్ కి సంబంధించి 7 రైట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ టు ప్రొడక్టివ్ అండ్ సేఫ్ ఎంప్లాయ్మెంట్. సో దీంట్లో ఏ విధంగా ఉంటది అని అంటే వర్కర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ కి కెపాసిటీకి తగ్గట్టుగానే వర్క్ చేస్తారు. అండ్ అదే విధంగా వాళ్ళంతా కూడా సేఫ్ కండిషన్స్ లో వాళ్ళ హెల్త్ ని ఎండేంజర్ కాకుండా చూసుకొని సేఫ్ కండిషన్స్ లో వర్క్ చేస్తారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో సెకండ్ రైట్ వచ్చేసి రైట్ టు లీజర్ అండ్ రెస్ట్. సో ఇందులో వచ్చేసి వాళ్ళకి వర్కర్స్ కి ఆ రెస్ట్ కి టైం అనేది ఇవ్వాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా వాళ్ళు కల్చర్ కానీ సోషల్ ఇంట్రెస్ట్ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి టైం అనేది ఇవ్వాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. థర్డ్ వన్ వచ్చేసి రైట్ టు ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ. ఈ రైట్ లో వచ్చేసి ఏంటిది అని అంటే ఎవరైనా వర్కర్స్ వాళ్ళని ఆ వర్క్ నుంచి బయటికి పంపిస్తే వాళ్ళ యొక్క వర్క్ యొక్క లాస్ అంతా కంపెన్సేషన్ అనేది ముందే పే చేయాలి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్కమ్ సెక్యూరిటీ. సో దీంతో ఏంటిదంటే ప్రతి ఒక్క వర్కర్ కి వాళ్ళ యొక్క రెగ్యులర్ ఇన్కమ్ అనేది రిసీవ్ చేసుకుంటారు. దాంతో వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క నీడ్స్ ని కానీ సేవింగ్స్ అన్ని కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు టిల్ ద ఓల్డ్ ఏజ్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ వర్క్ సెక్యూరిటీ. ఓకే, సో ఎప్పుడైనా ఏదైనా వర్కర్ వచ్చేసి ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎప్పుడైనా ఇల్గా ఫాల్ అయితే మాత్రం వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా వాళ్ళకి మెడికేషన్ కి సరిపోయేంత పేమెంట్ అనేది ఇచ్చే విధంగా అనేది ఈ రైట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ ఇంప్రూవ్మెంట్. సో ఏదైనా వర్కర్ వాళ్ళ యొక్క స్కిల్స్ ని కేపబిలిటీస్ ని ఇంప్రూవ్ చేయాలి వర్క్ పరంగా అని అంటే ఈ రైట్ కిందికి వస్తారు. ఓకే, నెక్స్ట్, సో కలెక్టివ్ వాయిస్. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉన్నా కూడా ఎవరి మీద భయం లేకుండా ఎంప్లాయీస్ అందరూ కూడా గ్రూప్ గా డిస్కస్ చేయాలి, ఇండివిజువల్ గా చెప్పడం కాకుండా అని చెప్పేసి మనకి కలెక్టివ్ వాయిస్ అంటే చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ మెడిసిన్స్ ఫ్యాక్టరీలో వచ్చేసి ఏ విధంగా ఉంటారు అంటే ఎక్కువ మంది ఎవరైతే ఫార్మాటికల్ ఫ్యాక్టరీస్ లో వర్క్ చేస్తారో వాళ్ళంతా కూడా డే లేబర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఫ్యూ పేమెంట్ వర్కర్సే ఉంటారు, ఎక్కువ మంది డే లేబర్సే ఉంటారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే,
సో నెక్స్ట్ వన్ సేవ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్. సో ఇది వచ్చేసి ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే 1971. ఒక మైగ్రేటెడ్ ఉమెన్ కార్ట్ పుల్లర్, ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ మైగ్రేటెడ్ ఉమెన్ కార్ట్ పుల్లర్ అహ్మదాబాద్ లో స్టార్ట్ చేస్తారు. ఎక్కడ అంటే క్లాత్ మార్కెటెడ్ అప్రోచ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ లో మనకి ఈ సేవ అనేది స్టార్ట్ అవుతుంది. దేనికి అంటే హౌసింగ్ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేయడం కోసం, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఈ అసోసియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టిఎల్ఏ ఇది అనేది ఓల్డెస్ట్ ఇంకా లార్జెస్ట్ టెక్స్టైల్ వర్కర్స్ యూనియన్. ఓకేనా, ఇది టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనేది ఓల్డెస్ట్ ఇంకా లార్జెస్ట్ టెక్స్టైల్ వర్కర్స్ యూనియన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దీనికి గాంధీజీ కూడా క్లోజ్ గా అసోసియేట్ అయిండు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో ఈ యూనియన్ వచ్చేసి ఉమెన్స్ ని సేవ అనే గ్రూప్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేసింది ఎప్పుడు అంటే 1971 లో. సో దీన్ని తర్వాత సేవాని ట్రేడ్ యూనియన్ గా మార్చిరు ఎప్పుడు అంటే 1972 లా. ఓకే, నెక్స్ట్ సో ఎవరైనా ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉన్న వాళ్ళు ఈ సేవా గ్రూప్ లో మెంబర్ గా ఉండాలంటే ₹5 కట్టి ఒక మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఇందులో మెంబర్స్ అనేది ఎవరెవరు ఉండొచ్చు, వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు, ఫ్రూట్స్, ఫిష్, ఎగ్స్, ఫుడ్ ఐటమ్స్, హౌస్ హోల్డ్ గూడ్స్ అండ్ న్యూ అండ్ క్లాత్, ఓల్డ్ క్లాత్స్ వీళ్ళంతా కూడా సేలింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ హౌసెస్ లైక్ వీవర్స్, పాటర్స్, బీడీ, అగర్బత్తి వర్కర్స్, పాపడ్ రోలర్స్ వీరంతా కూడా ఈ సేవా గ్రూప్ లో మెంబర్స్ గా ఉండొచ్చు. నెక్స్ట్ రెడీమేడ్ గార్మెంట్ వర్కర్స్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఆర్టిషియన్స్ లైక్ మాన్యువల్ లేబర్స్ కానీ, సర్వీసెస్ ప్రొవైడెడ్ లైక్ అగ్రికల్చర్ లేబర్స్ కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్, కాంట్రాక్ట్ లేబర్స్, హ్యాండ్ కార్ట్ పుల్లర్స్, హెడ్ లోడర్స్, డొమెస్టిక్ వర్కర్స్, లాండ్రీ వర్కర్స్, క్యాటిల్ రేరర్స్, సాల్ట్ వర్కర్స్, గమ్ కలెక్టర్స్ వీళ్ళంతా కూడా ఈ సేవా గ్రూప్ లో మెంబర్స్ గా ఉండొచ్చు ఉమెన్స్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో ఇది మొత్తం కూడా 7th క్లాస్ లో ఉన్న 4th థీమ్ కి సంబంధించి మొత్తం కూడా 2 లెసన్స్ అనేది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఈ థీమ్ 4 లో ఉన్న 8th క్లాస్ కి సంబంధించి 2 లెసన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.